పిఠాపురం కూటమి పార్టీలో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే 10 నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతుదారులకు నచ్చలేదు. తాజాగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పిఠాపురం వచ్చారు. దీంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగబాబు ఎంట్రీ వేళ పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా అనే అనుమానాలు టీడీపీ కేడర్లో మొదలైంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు టీడీపీ కేడర్ కు నచ్చటం లేదు. దీంతో పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. నాగబాబు పర్యటన సమయంలో వర్మ మద్దతుదారుల నినాదాలకు జనసేన కేడర్ కౌంటర్ గా జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పిఠాపురం కేంద్రంగా రోజురోజుకి ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీలకు అంతు చిక్కటం లేదు. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో గ్యాప్ మరింత పెరిగింది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడిగా నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం, మంత్రిగాను ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించటం టీడీపీ కేడర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తరువాత క్రమేణా వర్మ జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమపడితే అది వారి కర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పైన తాజాగా టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మ చెబితేనే పవన్ కు ఓటు వేశామని తేల్చి చెప్పారు. పిఠాపురం కేంద్రంగా వర్మ లక్ష్యంగా చోటు చేసుకుని రాజకీయంగా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.